విశాలమైన సృష్టికి ముందు అల్లాహ్ సుబ్హానహు వతఆలా తన అపార జ్ఞానంతో మట్టితో ఒక మహనీయుణ్ణి సృష్టించాడు. ఆయనే మొదటి మనిషి, ప్రవక్త ఆదం అలైహిస్సలాం. అల్లాహ్ ఆజ్ఞతో దేవదూతలందరూ ఆదం అలైహిస్సలాం కు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది గర్వానికి కాదు, జ్ఞానానికి, విధేయతకు ఇచ్చిన గౌరవం. కానీ ఒకడు మాత్రం తిరస్కరించాడు. ఆత్మాభిమానంతో నిండిన ఇబ్లీస్, నేను అగ్నితో పుట్టాను, అతడు మట్టితో పుట్టాడు అన్నాడు. ఆ అహంకారమే అతని పతనానికి కారణమైంది. అల్లాహ్ ఆదం అలైహిస్సలాం ను స్వర్గంలో నివసింపజేశాడు. అతనికి జంటగా హవ్వా అలైహిస్సలాం ను సృష్టించాడు. అది శాంతి, ఆనందం, కృతజ్ఞతలతో నిండిన జీవితం. కానీ అల్లాహ్ ఒక పరీక్ష పెట్టాడు. ఒక చెట్టును దగ్గరికి వెళ్ళవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఇబ్లీస్ మోసపూరిత మాటలతో వారిని తప్పుదోవ పట్టించాడు. మనిషి బలహీనత ఇక్కడే బయటపడింది. తప్పిదం జరిగిన వెంటనే అల్లాహ్ వారిని భూమికి పంపాడు. కానీ ఇది శిక్ష మాత్రమే కాదు, ఇది ఒక కొత్త జీవన ప్రయాణం. ఆదం అలైహిస్సలాం వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడు. అల్లాహ్ ముందు కన్నీళ్లతో దుఆ చేశాడు. అల్లాహ్ అత్యంత క్షమాశీలు. ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే, అహంకారం నాశనానికి దారి తీస్తుంది, పశ్చాత్తాపం మోక్షానికి మార్గం చూపుతుంది. అల్లాహ్ దయ ఎల్లప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. మనము నిజాయితీగా తిరిగి వస్తే